సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఓ చరిత్ర. ఆ చరిత్రను పక్కన పెట్టి రాచరిక పాలన సాగిస్తామంటే ఊరుకోమంటూ తలసాని హెచ్చరించారు. వదిలిపెట్టే ప్రభుత్వం దిగి రావాలి. సికింద్రాబాద్ లష్కర్ కార్పొరేషన్ అనేది ఉండాలి. అంతవరకు మా పోరాటం ఆగదు. జంట నగరాలంటే సికింద్రాబాద్, హైదరాబాద్. అలాంటిది హైదరాబాద్ పేరు తొలగించే దమ్ము మీకుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అరే జంట నగరాలంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్. ట్యాంక్ బండ్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్, రైట్ సైడ్ హైదరాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు. ఇష్టానుసారంగా డీలిమిటేషన్ పేరుతో విభజిస్తే కనీసం జీహెచ్ఎంసీని పాలించే నేతలకే తెలియని పరిస్థితి ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుపుతుందా లేక సర్కస్ నడుపుతుందా అంటూ తలసాని ఫైర్ అయ్యారు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తురా, సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. సీఎం మాట్లాడే మాటలు వింటే మూసీ కంపు ఆయన నోటు నుంచి వస్తున్నట్లుగా పరిస్థితి ఉందని మండిపడుతుంది. ఇక సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం వెనక్కి తగ్గేదే లేకుండా రైల్ రోకో నిరాహార దీక్షలతో ఇక ప్రజల్లోకి వస్తామంటూ స్పష్టం చేశారు. మరి మాజీ మంత్రి తలసాని డిమాండ్ ఏమిటి? సికింద్రాబాద్ జిల్లా కోసం ఇక అహింసా పద్ధతితో ఉద్యమానికి సిద్ధమవుతున్నారా? వాచ్ ఫోకస్. లష్కర్ చరిత్ర కోసం పోరాటం తలసాని. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. విస్తారంగా హైదరాబాద్ బాగా విస్తరిస్తుంది, మేము చేసుకుంటామంటే మాకేం అబ్జెక్షన్ లేదు. మీరు ఉన్న చరిత్రనే రూపుమాపుతామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు. డీలిమిటేషన్ పేరుతో డివిజన్ల మార్పు, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు, సర్కిళ్లు, జోన్లు మార్చడంపై మాజీ మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్లతో కలిసి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కు కంటోన్మెంట్ కు ఒక చరిత్ర ఉందని, ఇష్టారాజ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలను విడదీస్తామంటే మేము ఊరుకోమంటూ తలసాని హెచ్చరించారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గూగుల్ మ్యాప్లు నమ్ముకొని డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామంటే ఇక సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన లష్కర్ ప్రాంతాన్ని విడగొట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, డివిజన్ల విభజనలో కూడా అసలు సంబంధమే లేకుండా విభజన చేపట్టారని, కనీసం ఎలా విభజించారనేది పరిస్థితి ఉందని, ఆ విషయం కౌన్సిలింగ్ సమావేశాల్లో వారే అంగీకరించారంటూ గుర్తు చేశారు. చరిత్రను కనుమరుగు చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, మీకు హైదరాబాద్ పేరు మార్చి దమ్ము లేనప్పుడు సికింద్రాబాద్ను ఎలా మారుస్తారంటూ తలసాని ఫైర్ అయ్యారు. అయితే హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ లష్కరు బోనాలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రెండోది కంటోన్మెంట్ అంటే రాష్ట్రపతి విడిది, సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్. ఈరోజు దేశం ప్రపంచంలో లష్కర్ బోనాలు అంటే చరిత్ర ఉన్నటువంటిది. వాళ్ళు ఇష్టానుసారం ఏదో రాచరిక పాలన కొనసాగుతుంది, మా సామ్రాజ్యం ఉంది, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. లష్కర్ కార్పొరేషన్ కోసం ఇక ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తలసాని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ జిల్లా డిమాండ్తో కార్పొరేషన్ ఏర్పాట్ల లక్ష్యంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఇక అహింసా పద్ధతిలో పోరాటానికి దిగుతున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగా ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆందోళనలో భాగంగా సికింద్రాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలను కలుపుకొని పార్టీలకు అతీతంగా నేతల మద్దతు కూడగొట్టి తమ నిరసన తెలియజేస్తామని, ప్రభుత్వం దిగిరాకపోతే రైల్ రోకోలు నిరసన దీక్షలు నిర్వహిస్తామని, ఈ పోరాటం లష్కర్ చరిత్రను కాపాడుకుంటూ సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు కోసమే అంటూ తలసాని స్పష్టం చేశారు. పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్ రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం. అసెంబ్లీలో తమకు జరుగుతున్న అన్యాయాలతో పాటు సీఎం తీరుపై మండిపడుతూనే ఇక లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటును ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఇక యుద్ధానికి తలసాని సిద్ధం కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకి అతని దిగజార్చే విధంగా ప్రభుత్వం సర్కస్ ఆటలాడితే తాము ఊరుకోమంటూ హెచ్చరిస్తూనే సికింద్రాబాద్ లో ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరూ తమ ఉద్యమంతో భాగస్వాములు కావాలంటూ పిలుపునిస్తూ ఇక రణరంగానికి సిద్ధమవుతుండడం విశేషం. తెర మీదకు వచ్చిన రామకృష్ణ ఇప్పుడు వారిని టార్గెట్ చేశారా? మహేంద్ర హిల్స్ లో అక్రమ వసూళ్లలో అసలు వారి పాత్ర ఉందా? కాంగ్రెస్ వాళ్ళు మరి ముఖ్యంగా ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి స్టేట్ లో వసూలు చేస్తుంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, వాళ్ళ మనుషులు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా వసూలు చేస్తారు.
10 ఏళ్ల ఆయన పోరాట ఫలితమే కొత్తగా ఎన్ఓసి రూల్స్ మార్చబోతున్నారా? పేరు చెప్పకుండా ఆరోపణతో ముంచెత్తిన రామకృష్ణ అసలు టార్గెట్ చేసింది ఎవరిని? దీన్ని ఆసరాగా తీసుకొని చాలా మంది బ్లాక్ మెయిలర్లు సోకాల్డ్ మేము లీడర్ అన్న, మేము లీడర్ కొడుకు, మేము లీడర్ తమ్ముడు, లీడర్లు అని చాలా మంది పైసలు ఎగబడుతున్నారు. ఎయిర్పోర్ట్ ఎన్ఓసీల పేరుతో ఆ ప్రాంతంలో డబ్బులు డిమాండ్ చేసి వసూలదంతా చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఖరీదైన మహేంద్ర హిల్స్ ప్రాంతంలో ఇక వసూళ్లదంతా ఫిర్యాదులు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధంగా ఉన్నారా? అందుకే రామకృష్ణ తన టీంతో కలిసి హెచ్చరికలు జారీ చేస్తున్నారా? నెక్స్ట్ టైం మహేంద్ర హిల్స్ ప్రాంతంలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ ఎయిర్పోర్ట్ ఎన్ఓసి మీద మీరు పైసలు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తే మటుకు తస్మా జాగ్రత్త. తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి. మేము సంబంధించిన పోలీస్ అధికారులు అందరూ కూడా రాయటం జరుగుతుంది. ఎన్నికలపై ఊసే లేకుండా నెక్స్ట్ అదే జరగబోతుందంటూ డిసైడ్ అయ్యారా? నూతన సంవత్సరం కొత్త వసూళ్ల దందాపై బాంబు పేల్చిన రామకృష్ణ అనంత పనిచేస్తారా? వాచ్ ఫోకస్. రామకృష్ణ టార్గెట్ ఎవరు? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీటీ న్యూస్ తెలుగు ఛానల్లో. విలువలతో పెన్ను పవర్ ఏంది సబ్జెక్ట్ మీద ఒక కార్యకర్త ప్రయత్నం చేస్తే ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందని మరి నరేంద్ర మోడీ గారి ఒక గవర్నమెంట్ దీనికి నిదర్శనం. నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో కొత్త సంవత్సరం కొత్త శుభవార్తల విశేషాలతో పాటు బాంబు పేల్చే అక్రమ వసూళ్లతో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్యావల రామకృష్ణ తెర మీదకొచ్చారు. నూతనంగా ఆయన చేసిన సేవలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో టార్గెట్ ను తయారు చేయడంతో పాటు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ తాజా మాజీ వార్డు అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులతో కలిసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఇక క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం నూతన సంవత్సరం నాడు తాను చేసిన పోరాటానికి కేంద్రం శుభవార్తను అందించిందంటూ జన్యావల రామకృష్ణ స్పష్టం చేశారు. ఇది మరొకరు తన విజయం అంటూ చెప్పుకోవద్దంటూ తెలియజేస్తూనే 2015 నాటి నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్ఓసీ పేరుతో పెడుతున్న ఇబ్బందుల నుంచి మోక్షం కలిగించాలంటూ తాను రాసిన లేఖలకు ఇన్నాళ్లకు మళ్ళా నెల రోజుల లోపు కొత్త రూల్స్ రాబోతున్నాయంటూ రామకృష్ణ స్పష్టం చేశారు. తాను చేసిన ప్రయత్నానికి బీజేపీ పెద్దలు గుర్తించి ఎయిర్పోర్ట్ రూల్స్ తో సడలింపు ఇవ్వబోతున్నట్లు తెలియజేయడంతో పాటు ఇది మహేంద్ర హిల్స్ తో పాటు చాలా ప్రాంతాలకు గుడ్ న్యూస్ అంటూ తెలియజేస్తున్నారు. భారత ప్రభుత్వం దృష్టికి అనేక అంటే యావత్ భారతదేశం నుంచి ఇటువంటి యొక్క పరిస్థితులు వాళ్ళ దృష్టికి వెళ్ళడం జరిగింది. మరి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఈరోజు అతి తొందరలో అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్లో కొన్ని వెసులుబాటు తరాలు తీసుకొచ్చి కొన్ని సడలింపులు తీసుకొని వచ్చి ప్రజలందరూ కూడా అతి తొందరలో గుడ్ న్యూస్ రాబోతుంది. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొందరు మహేంద్ర హిల్స్ లో ఎన్ఓసీ పేరుతో అక్రమ కట్టడాలంటూ డబ్బులు వసూలు చేసే పనిలో పడ్డారంటూ రామకృష్ణ ఫైర్ అయ్యారు. తమ దృష్టికి వచ్చిన వారిలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు పలువురు ఉన్నారని, వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని చూస్తే ఊరుకోమంటూ రామకృష్ణ స్పష్టం చేశారు. అక్రమ వసూలుదారుల విషయంలో భవన యజమానులు భయపడవద్దని, వెంటనే వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తాము వారికి తోడుగా నిలుస్తామంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సాంప్రదాయం ఇక్కడ కూడా వస్తుంది. స్టేట్లో ఏమో రేవంత్ రెడ్డి ట్యాక్స్ కట్టాలా, గల్లీలో ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ట్యాక్స్ కట్టాలా. ఇది కరెక్ట్ కాదు. తప్పకుండా మా కార్యకర్తలు దీని మీద తొందరలో చర్య తీసుకుంటాం. మేము ఉన్నత అధికారులు అందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇక ఎన్నికల విలీనమా అన్న అంశంతో నేతలకే క్లారిటీ లేదని, ఉన్నతాధికారి వస్తే ఎవరికి నచ్చిన వాదనలో వారు వినిపించారని, కొందరు ఎన్నికలంటే మరికొందరు విలీనమంటూ కోరారని, వారికే క్లారిటీ లేనప్పుడు దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్రానికి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉందని, అందుకే ఏ నిర్ణయానికైనా కాస్త సమయం పడుతుందని, నామినేటెడ్ విషయంలో బీజేపీ సీనియర్లకే వర్తిస్తుందన్న ఆశాభావాన్ని రామకృష్ణ వ్యక్తం చేశారు. లోకల్ నాయకత్వం కానివ్వండి, కార్యకర్తలు అందరూ కూడా ఒక సీనియర్ కార్యకర్తకు ఇస్తే బాగుంటుంది. పార్టీకి అనేక సంవత్సరాలు పార్టీతో ఉండి పార్టీకి సేవ చేసి పార్టీ ఒక ఐడియాలజీలో పెరిగి ఉన్న వ్యక్తికి ఇస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం ఉంది. తప్పకుండా పార్టీ కూడా ఇంటదని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం రామకృష్ణ కన్ను ఎమ్మెల్యే అనుచర వర్గం మీద పడినట్లుగా తెలుస్తుండగా, వారితో పాటు మరికొందరు సోకాల్డ్ నేతలతో పాటు పలువురు బెదిరింపులకు పాల్పడిన అంశం తెరమీదికి రావడంతో ఇక ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిస్తుండగా, మరి వారు ఎవరన్న విషయం ఇంకా స్పష్టం చేయకపోయినా పేరు ప్రకటన లేకుండా ఇండైరెక్ట్ గా వారి అంటూ చెప్పుకురాగా, మరి వారిపై ఫిర్యాదు వస్తే ఇక తామే నేరుగా రంగంలోకి దిగుదాం అంటూ హెచ్చరించడం విశేషం. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని గుంతల రోడ్లకు మోక్షం లభించబోతుందా? నేతల ప్రయత్నంతో ఇక గుంతలు రాత్రికి రాత్రి మాయం కాబోతున్నాయా? ఎంపీ చెరువుకు నామినేటెడ్ సభ్యురాలి ప్రయత్నంతో కంటోన్మెంట్ రోడ్లన్నీ మరమ్మతులకు నోచుకుంటాయా? ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులతో దారి మళ్లింపుతో గుంతలమయంగా మారిన కంటోన్మెంట్ రోడ్లకు ఇక వారే బాధ్యులు కాబోతున్నారా? కాలం కలిసి వస్తే త్వరలోనే కాలనీల బస్తీల రోడ్లకు కూడా నామినేటెడ్ సభ్యురాలు మోక్షం కలిగిస్తారా? హెచ్ఎండిఏ కంటోన్మెంట్ బోర్డు అధికారుల మధ్య సయోధ్య కుదరడంతో ఇన్నాళ్లు పనులు జరగబోతున్నాయా? వాచ్ ఫోకస్. గుంతలకు త్వరలో మోక్షం.
ఎడ్ భానుక, ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. 90 లక్షలతో ఈ రోడ్లు వేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ 90 లక్షలు, ఈ రైట్ రౌండ్ అమౌంట్ 90 లక్షలు. రాబోయే రోజులలో కూడా ఇంకా మెయిన్ రోడ్లు కంటిన్యూటీ రోడ్డు ద్వారా వేస్తాము. కొన్ని హెచ్ఎండిఏ వాళ్ళకు నల్సదారం మీద రోడ్లు వేస్తాము. ప్రతి బస్తీలలో కాలనీలతో సబ్ రోడ్లు మెయిన్ రోడ్లు అన్ని వేస్తామని తెలియజేస్తాం. కంటోన్మెంట్ లో ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే గుంతలేని రోడ్లే లేదు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఎలివేటర్ కారిడార్ నిర్మాణ పనుల రాకతో అసలే కంటోన్మెంట్ రోడ్డు అంతంత మాత్రం ఉంటే అంత దారి మళ్లింపులతో నచ్చిన రోడ్లపై రయ్యమంటూ ప్రయాణాలు కొనసాగించడంతో వాహనాల భారాన్ని తట్టుకోలేకపోయిన రోడ్డు కాస్త ఏడాది తర్వాత రావాల్సిన రిపేర్లు కాస్త నెలకే వచ్చేశాయి. ఈ తరుణంలో ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ తీసుకెళ్లడంతో ఇక హెచ్ఎండిఏతో పాటు బోర్డు అధికారులతో చర్చలు జరిపారు. ఎలివేటర్ కారిడార్ నిర్మాణం వల్లనే దారి మళ్లింపులతో ఈ పరిస్థితి వచ్చిందంటూ భానుక తన గలాన్ని వినిపించడంలో సక్సెస్ కాగా హెచ్ఎండిఏ అధికారులతో ఎంపీ ఈటెల రాజేందర్ జరిపిన చర్చలు ఫలించడంతో 90 లక్షల నుంచి కోటి రూపాయల బడ్జెట్ తో పనులు చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు హెచ్ఎండిఏ అధికారులు సంయుక్తంగా మరమ్మతులకు వచ్చిన రోడ్లను గుర్తించి వాటికి వీలైతే రిపేర్లు లేని పక్షంలో నూతన రోడ్లు వేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. జరుగుతున్న పనులను నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ పరిశీలించడంతో పాటు త్వరలోనే మరిన్ని రోడ్లకు మరమ్మతులు కొనసాగుతాయంటూ స్పష్టం చేశారు. ఎంపీ గారు రోజుతో ఈ పనులు అవుతున్నాయి కాబట్టి ఆ ఎంపీ గారు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తాం. బీజేపీ పార్టీ అనేది ప్రజల పార్టీ, ప్రజలు పేరు విధంగా ఉండే పార్టీ, ప్రజల సమస్యలను స్పందించే ఇక పార్టీ. అనంతరం బోర్డు సీఓ అరవింద్ కుమార్ ద్వివేదితో భానుక నర్మదా మల్లికార్జున్ సమావేశమయ్యారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో సమస్యలతో పాటు కాలనీలో, బస్తీలో రోడ్ల రిపేర్లు, డ్రైనేజీ వ్యవస్థలపై చర్చించారు. తప్పకుండా త్వరలో వచ్చే నిధులతో వాటిని పూర్తి చేస్తామంటున్నారు. సీఓ హామీ ఇవ్వడంతో భానుక సంతోషం వ్యక్తం చేశారు. रोड की तरफ से भी कुछ पैच वर्क करा रहे हैं और रोड को ठीक करा रहे हैं और कोशिश रहेगी कि अगले 2-3 दिन के अंदर सारे रोड ठीक कर రోడ్ల మరమ్మతుల విషయంలో ముఖ్యంగా ఎంపీ ఈటెల మాటతో హెచ్ఎండిఏకు దిగి వచ్చి పనులు చేస్తుండడం భానుక స్పష్టం చేయగా తమ ప్రయత్నంలో ఇన్నాళ్లకు రోడ్ల మరమ్మతులకు నోచుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే బీజేపీ పార్టీ అంటే ప్రజల పార్టీ అని, ప్రజల కష్టాల్లో ఉంటూ తమ పార్టీ తాము చూస్తూ ఊరుకోమంటూ తెలియజేయడానికి ఇదొక నిదర్శనం అంటూ తెలియజేయడం విశేషం. అయ్యప్ప స్వామి మాలా విరమణ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు తెల్లటి దుస్తుల్లో దర్శనమిచ్చారు. 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి మాలాధారణలో కఠిన దీక్షను పూర్తి చేశారు. 5 రోజుల క్రితం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యే శ్రీ గణేష్ బయలుదేరారు. అయ్యప్ప స్వామికి ఇనుముడిని సమర్పించిన శ్రీ గణేష్ శుక్రవారం రాత్రి కంటోన్మెంట్ చేరుకొని ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 41 రోజుల పాటు అల్పాహార సేవ ముగింపులో పాల్గొన్నారు. శనివారం బొల్లారం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాధారణ దుస్తుల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కనిపించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు పుష్పగుచ్చాలు అందజేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రోజువారీ పర్యటన చేస్తూ మరోవైపు అయ్యప్ప స్వామి మాలాధారణలో ప్రతిరోజు కఠిన దీక్షను పూర్తి చేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వచ్చారు. మాలాధారణలో ఉన్న అయ్యప్ప స్వాములకు తన వంతుగా అల్పాహారాన్ని బోయిన్పల్లి 3rd వన్ హనుమాన్ దేవాలయంలో ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ద్వారా అల్పాహార సేవా కార్యక్రమాన్ని 41 రోజుల క్రితం శ్రీ గణేష్ ప్రారంభించారు. ప్రతిరోజు వేలాది మంది అయ్యప్ప స్వాములకు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అల్పాహారాన్ని ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ద్వారా అందజేశారు. అయ్యప్ప స్వామి మాలాధారణ ముగింపులో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5 రోజుల క్రితం సికింద్రాబాద్ నుంచి శబరిమలకు బయలుదేరి వెళ్లారు. గురువారం రాత్రి పంబా నది నుండి ఇనుముడితో నడుచుకుంటూ అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుని మొక్కులను శ్రీ గణేష్ సమర్పించారు. శుక్రవారం రాత్రి కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేరుకుని 3rd వన్ హనుమాన్ దేవాలయంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ మొక్కుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల కొరకు 41 రోజుల పాటు ఏర్పాటు చేసిన అల్పాహార సేవా కార్యక్రమం శుక్రవారం రాత్రితో ముగిసింది. మహాపడి పూజలలో పాల్గొని అల్పాహార కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. 41 రోజుల పాటు అల్పాహారాన్ని అందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు ముకుల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు పలువురు అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాలు అందజేశారు. అల్పాహార సేవా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శనివారం ఉదయం బొల్లారంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ గణేష్ పూజలను పూర్తి చేసిన అనంతరం ఇంటికి చేరుకుని అయ్యప్ప దుస్తులను విడిచి తెల్లటి దుస్తులు ధరించారు. న్యూ ఇయర్ సందర్భంగా అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలను శ్రీ గణేష్ తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యాలయంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. మహిళల అభ్యున్నతి కొరకు సావిత్రిబాయి చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమాన్ని జనరల్ సెక్రటరీ విజయ సారథ్యంలో నిర్వహించారు.
మోండా డివిజన్ టీచర్స్ కాలనీలో అధికారులతో కలిసి కార్పొరేటర్ కొంతం దీప్కా నరేష్ పర్యటించారు. 2 వారాల క్రితం డ్రైనేజీ పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా ప్రారంభించాలని వాటర్ వర్క్స్ డీజీఎం విద్యాసాగర్ కు మేనేజర్ శ్రవంతిలకు కొంత దీప్కా నరేష్ సూచించారు. స్థానికంగా పర్యటించి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని కోరారు. అనంతరం రెజిమెంటల్ బజార్లో జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్ నివాసంలో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో కార్పొరేటర్ కొంతం దీప్కా నరేష్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని కొంతం దీప్కా నరేష్ తెలిపారు. శనివారం మంగళవారం వచ్చిందంటే చాలు పోలీసులు టీచర్లుగా మారిపోతున్నారు. సైబర్ క్రైమ్ నేరాలు పెరగడంతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను పోలీసు అధికారులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు వారి తల్లిదండ్రులు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. బేగంపేట సిఐ సైదుల ఆధ్వర్యంలో బాలంరాయిలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని సిఐ సైదులు నిర్వహించారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి స్క్రీన్ పై సైబర్ సింబా యొక్క ప్రత్యేకతను తెలియజేశారు. పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సైదులు టీచర్ గా మారి సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని అరికట్టడం ఎలా అనే దానిపై విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు తల్లిదండ్రులు సైతం అవగాహన కల్పించాలని సిఐ సైదులు సూచించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా సైబర్ సింబాల్లా మారాలని సూచించారు. పేమెంట్ అడుగుతుంది, పేమెంట్ మోడ్ అడుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు, క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తారు, కొంతమంది ముందు కట్టమని అడుగుతారు. ఎందుకంటే పేమెంట్ చేస్తేనే ఫండ్స్ డెలివరీ చేస్తామని చెప్పి వాళ్ళ కండిషన్ వాళ్ళకు ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఏం చేస్తారు, మీ డాడీకి తెలియకుండా మీ మమ్మీకి తెలియకుండా పేమెంట్ అక్కడ నుంచి లింక్లోంచి యాక్టివ్ చేస్తారు. అది ఎక్కడికి పోతుంది, పోయేది మీరు కరెక్ట్ గా డెస్టినేషన్ రీచ్ అవుతుందా లేదా. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, గురు దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో ధనుర్మాస పౌర్ణమి శనివారాన్ని పురస్కరించుకుని విశేష పూజలను వేద పండితులు హేమంత్ శర్మ నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం రోజున పౌర్ణమి రావడం విశేషమని ఆరుద్రోత్సవం శివముఖోటి పర్వదినాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వేశ్వర స్వామి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక, మహామృత్యుంజయ పశుపత రుద్రాభిషేక పూజలు నిర్వహించారు. అన్నకూటం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అన్నంతో స్వామివారికి విశేష పూజలను హేమంత్ శర్మ నిర్వహించారు. అనంతరం పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని ఆలయం వద్ద నిర్వహించారు. శివుడికి అన్నంతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజా కార్యక్రమాల్లో కార్ఖానా సిఐ అనురాధ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు హేమంత్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న సిఐ అనురాధను కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ డీమార్ట్ ఉద్యోగులతో గోపాలపురం పోలీసులు సమావేశమయ్యారు. డబ్బులు ఆన్లైన్ వ్యవస్థ నడిచే విధానంలో షాపింగ్ మాల్స్దే అత్యధిక పాత్ర కాగా వారికి అవగాహన కల్పించేలా డీమార్ట్ సిబ్బంది ఉద్యోగుల కోసం ఈ రోజు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపాలపురం డిఐ సిహెచ్ శ్రీనివాసులు నేతృత్వంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది సారథ్యంలో డీమార్ట్ ఉద్యోగులు సిబ్బందిని ఒక చోట చేర్చి సైబర్ నేరాలపై వారికి తెలిసింది తెలుసుకుని కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలను వారికి వివరించారు. ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా పొరపాటు జరిగిన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే వారి డబ్బు సేఫ్ గా మరలా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయంటూ వారికి పోలీసులు వివరించారు. భారీ రంగురంగుల పూలమాలతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సత్కరించి ఆయనపై ఉన్న అభిమానాన్ని కార్పొరేటర్ కుర్మ హేమలత, లక్ష్మీపతి దంపతులు చాటుకున్నారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమితులైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బన్సలాల్పేట కార్పొరేటర్ కుర్మ హేమలత, లక్ష్మీపతి దంపతులు మర్యాదపూర్వకంగా శనివారం మారేడ్పల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. తను వెంట తెచ్చుకున్న పలు రకాల పూలతో ఆకట్టుకునేలా తయారు చేసిన భారీ మాలను తలసాని మెడలో వేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఫ్లోర్ లీడర్తో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలను కుర్మ హేమలత లక్ష్మీపతి దంపతులు తలసాని శ్రీనివాస్ యాదవ్కు తెలియజేశారు. కార్పొరేటర్ టీం సభ్యులు జావీద్, శివ, రమేష్, లక్ష్మీనారాయణ, అబ్బాస్, నాగభూషణ్, పద్మ, షీమా, ఉమల్తో పాటు పలువురు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించిన వారిలో ఉన్నారు. తనకు బలగంగా ఉండే బేగంపేట డివిజన్ నాయకులతో కలిసి వచ్చి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలను బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి దంపతులు తెలియజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను మహేశ్వరి శ్రీహరి దంపతులు కలిశారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపికైన తలసాని శ్రీనివాస్ యాదవ్కు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలను మహేశ్వరి శ్రీహరి దంపతులు తెలియజేశారు. వారితో పాటు డివిజన్కు చెందిన పలువురు నాయకులు సైతం తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కార్పొరేటర్ కిరణ్మయ్ కిషోర్ దంపతులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పౌర్ణమి వచ్చిందంటే అక్కడ భారీ క్యూలైన్ కనిపిస్తుంటుంది. అమ్మవారి ఆలయం వద్ద పౌర్ణమి రోజున అందించే అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కంటోన్మెంట్ 8వ వార్డ్ బొల్లారం భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద పౌర్ణమి అన్నదానం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్, అరవింద్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెల పౌర్ణమి రోజున భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద అన్నదానం నిర్వహిస్తుండటంతో స్థానిక పరిసర ప్రాంతాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. భూలక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నరసింహన్ కన్నన్, అరవింద్ల సారథ్యంలో నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. కొద్ది మందితో మొదలైన పౌర్ణమి అన్నదాన కార్యక్రమం నేడు వేల మందికి అన్నదానం నిర్వహిస్తుండడం పట్ల నరసింహన్ కన్నన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి అనుగ్రహంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నరసింహన్ కన్నన్ తెలిపారు. శనివారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలరాజ్, శేఖర్, నరేందర్, పూర్ణచందర్, సతీష్, రజనీకాంత్, గాంధీ, శ్రీకాంత్ రెడ్డి, జీవి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రంట్ కెమెరా ఆన్ చేయాలి. ఆ ఆలయంలో ఒకరితో మొదలైన కార్యక్రమంతో దినదినాభివృద్ధి జరుగుతూ అన్నదాన కార్యక్రమాలతో మరింత గుర్తింపు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. కమిటీ సభ్యుల చొరవతో ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆలయాల విశిష్టతను తెలియజేస్తూ వారు మొదలుపెట్టిన కార్యక్రమానికి వందలాది మంది తరలివస్తూ కమిటీ సభ్యుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి సీతారాంపురంలోని శివ పంచాయతన ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యుల సారథ్యంలో దాతల సహకారంతో ఎవరికీ లేదనకుండా ఎంతమంది వచ్చినా వారందరికీ అన్నప్రసాదాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఈనాటి పౌర్ణమి రోజు ఆలయ అధ్యక్షుడు సాయిబాబా యాదవ్ సారథ్యంలో దాత సత్యనారాయణ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా వందలాది మంది తరలివచ్చి అన్నప్రసాదాలను అందుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్లు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా ఎంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయ్, సంజీవ్, రాజేందర్, ఎస్ఎన్ చారి, చంద్రమౌళి, రాజు, శ్రీకాంత్ రెడ్డి, స్థానికులు బండి శ్రీనివాస్, మధు, ప్రశాంత్, యాదగిరులు పాల్గొని అతిథులను సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, మాజీ మంత్రులు హరీష్ రావును, తలసాని శ్రీనివాస్ యాదవ్లను మర్యాదపూర్వకంగా కలిశారు. గజ్జల నగేష్ తో పాటు సీనియర్ నాయకుడు పనాస సంతోష్లు కలిసి పార్టీ అధినేతలకు ఘనంగా శాల్వాతో సత్కరించి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ ఏఈ సూర్య శశాంక్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు జన్మదిన శుభాకాంక్షలను సీనియర్ నాయకుడు పనాస సంతోష్ తెలిపారు. శశాంక్ పుట్టినరోజు సందర్భంగా బోర్డు కార్యాలయంలో స్వీట్లు తినిపించి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలను పనాస సంతోష్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అధికారిగా మంచి సేవలు అందిస్తున్న శశాంక్ ను అభినందించారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ శశాంక్ ను శాల్వాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ ప్రాంతం అయ్యప్ప స్వామి నామస్మరణతో భక్తిమయంగా మారింది. జేహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున స్వాములు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, కీర్తనలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని జేహెచ్ఎంసీ కోఆప్షన్ సభ్యుడు నరసింహముద్రాజ్ నివాసంలో 36వ పడిపూజ మహోత్సవాన్ని శనివారం నిర్వహించారు.
నగర నలుమూల నుండి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో రెజిమెంటల్ బజార్ ప్రాంతం మారుమ్రోగింది. భజనలు కీర్తనలు చేస్తూ అయ్యప్ప స్వాములు భక్తి పారవస్యంతో మునిగి తేలారు. నరసింహముద్రాజ్ ఆహ్వానం మేరకు పాటలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు. 36వ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను నరసింహముద్రాజ్ దంపతులు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవంలో భాగంగా అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వాముల ఆశీర్వాదాలను వారు తీసుకున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ తన టీం సభ్యులతో కలిసి అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసేంత వరకు అక్కడే ఉండి భజనలు కీర్తనలతో భక్తి పారవస్యంతో మునిగి తేలారు. సీనియర్ నాయకుడు సంతోష్, రాపోలు మాధురి, జంగార్ల మురళి యాదవ్, కిరణ్ కుమార్, పెంటా శ్రీహరి, కనకయ్య, జోడీ బ్రదర్స్, అశోక్, శ్రీను, గౌరీశంకర్ తో తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రెజిమెంటల్ బజార్ లో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో బీఆర్ సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎల్ ఆనంద్ టీం సభ్యులను నరసింహముద్రాజ్ ఘనంగా సన్మానించి అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అందజేశారు. ఉద్యమకారుడు జంగిల్ రాజు, రావుల సతీష్, దయ్యాల యాదగిరిలో కలిసికట్టుగా నరసింహముద్రాజ్ నివాసానికి వచ్చి అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను జంగిలి రాజు దంపతులు సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అయ్యప్ప స్వామి పూజ అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. రఘుగురు స్వామి ఆధ్వర్యంలో నరసింహముద్రాజ్ సారథ్యంలో రవితేజ నేతృత్వంలో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి మహంకాళి దేవాలయం వద్ద పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పౌర్ణమి అన్నదాన కార్యక్రమంలో తిరుమలగిరి వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుండటం పట్ల నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడం జరుగుతుందని మురళీ ముద్రాజ్ తెలిపారు. శ్రీనివాస్, శివ, రాజేష్, సూరి, నాగరాజ్, ఉపేందర్, దుర్గాప్రసాద్, గాజాతో పాటు పలువురు పాల్గొన్నారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు ఎస్ఓలు, బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో పాటు పలు విభాగాల అధికారులను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ను కలిసి సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. యూనియన్ నాయకుడు రాజేశ్వర్, దఫేదార్లు నరసింహరాజు, విజయ్ కుమార్, ఎంఆర్ రాజు, సిద్ధు, రాములు, సూరి, ప్రవీణ్ కుమార్, బాబు జగ్జీవన్ రామ్తో పాటు పలువురు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేరేపించిన సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఘనంగా నిర్వహించారు. బోయినపల్లిలోని జనతా కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు జరిపారు. సావిత్రిబాయి పులే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. మహిళల అభ్యున్నతి కొరకు సావిత్రిబాయి పులే చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ నిరుడు అశోక్ కుమార్ ముద్రాజ్ సారథ్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను జరిపారు. అధ్యక్షుడు వి సర్వేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎబెర్, గ్రేటర్ హైదరాబాద్ మైనార్టీ అధ్యక్షుడు కైజర్ బాయ్, మల్లేష్ యాదవ్, ముత్తూజలతో పాటు పలువురు పాల్గొన్నారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నాయకుడు విజయరామరాజు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ను మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. శాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఎంపీ ఈటెల రాజేందర్కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు విజయరామరాజు తెలిపారు. 2026 సంవత్సరంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈటెల రాజేందర్ను విజయరామరాజు కోరారు. కేపీ రాజు, శేఖర్, గోపి శర్మతో పాటు పలువురు విజయరామరాజు వెంట ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఏ కార్యక్రమమైనా ఆ ఇద్దరు నేతలు అతిథిగా హాజరవుతున్నా 1వ వార్డులో బలమైన నాయకులుగా మేము మీ అతిథులుగా ఉన్నామంటూ సందడి చేస్తున్నారు. 1వ వార్డులో కార్యక్రమం అంటే చాలు వారు జంటగా దర్శనం ఇస్తుండగా అతిథులుగా వచ్చిన ఇరువురిని సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. కంటోన్మెంట్ బోయినపల్లి సంజీవయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అతిథులుగా నిర్వాహకుల ఆహ్వానంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పాల్గొనగా అతిథులుగా అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొని స్వామివారికి పంచాభిషేకాలతో
పుష్పాలతో అభిషేక కార్యక్రమాలను నిర్వహించి నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. కార్యక్రమంలో వరప్రసాద్ స్వామి, కొండల్ యాదవ్, పవన్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బొల్లారం సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితిని ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉండేలా చూస్తామని సీనియర్ నాయకుడు విజయానంద్ తెలిపారు. బొల్లారంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయానంద్ దృష్టికి ఆసుపత్రి పరిస్థితిని స్థానికులు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో కనీసం టీటీ ఇంజక్షన్లు కూడా అందుబాటులో లేవని పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే బొల్లారం ఆసుపత్రిని సందర్శించేలా చూస్తామని విజయానంద్ తెలిపారు. డిఫెన్స్ సెక్రటరీకి సైతం బొల్లారం ఆసుపత్రి పరిస్థితిపై లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. మాకు డెలివరీ కేసులు కానీ, డయాలసిస్ పేషెంట్స్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇక్కడ లేవు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పడం జరిగింది. లెటర్ కూడా ఆయన చెప్తే ఈటలందరూ ఎంపీ గారు కూడా ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా దాని దృష్టికి తీసుకెళ్ళి నేను తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పి శివతో కూడా కొట్లాడతా. అంటే స్పెషల్గా దీని గురించి స్పెషల్గా అందరం కలిసి పోయి దాని హాస్పిటల్ గురించి చర్చ చేస్తాము. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు చోట్ల అయ్యప్ప స్వామి మహాపడి పూజలు జరిగాయి. నరసింహ ముదిరాజుతో పాటు నల్ల రాకేష్ నివాసంలో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజలో ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రోషన్, జోడీ బ్రదర్స్, జ్ఞానేశ్వర్, నల్లరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి ముఖ్య అనుచరుడు నమ్మిన బంటు అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తనకు అన్ని విధాలుగా అండగా కుడిభుజంలా ఉంటూ నమ్మకానికి మారుపేరుగా నిలిచిన సదాకేశవరెడ్డి శిష్యుడు అశోక్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కేశవరెడ్డి అంశవర్గం పెద్ద ఎత్తున పాల్గొని అశోక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేశవరెడ్డి నివాసం వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సదాకేశవరెడ్డి దగ్గర ఉండి కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. సదాకేశవరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎస్కేఆర్ టీం సభ్యులు అశోక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. పౌర్ణమిని పురస్కరించుకుని కంటోన్మెంట్ థర్డ్ బండ్ లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి పాల్గొన్నారు. థర్డ్ బండ్ శివాలయం వద్ద పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సదాకేశవరెడ్డి ప్రారంభించారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవ ప్రదర్శన శనివారం ప్రారంభమైంది. 9 రోజుల పాటు ప్రదర్శన కొనసాగనుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన స్థిరమైన ఉద్యాన పద్ధతులు, సుస్థిరమైన వ్యవసాయ విధానాలతో పాటు పలు స్టాళ్లను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. తిరుమలగిరి పోస్టాఫీస్ ఆధ్వర్యంలో స్టాంప్స్ ఎగ్జిబిషన్ స్టాల్ ను ఏర్పాటు చేశారు. సంపత్ రెడ్డి, నర్సింగ్రావు, వినోద్ తో పాటు పలువురు పోస్టాఫీస్ సిబ్బంది ఎగ్జిబిషన్ లో పాల్గొని సందర్శకులకు పలు రకాల స్టాంపుల వివరాలను తెలియజేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త రామారావు శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ ప్రాంతం నుండి రవీందర్ రెడ్డి గురుస్వామి, బబ్లు గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎరుమెలకి చేరుకుని పేటతుళ్లి ఆడి పులిమేడ వద్ద పాదయాత్రగా అయ్యప్ప స్వామి భజనలు, కీర్తనలతో స్వామివారిని దర్శించుకున్నారు. స్వాములతో కలిసి పాదయాత్రగా సామాజిక కార్యకర్త రామారావు పాల్గొన్నారు. మహేందర్, బబ్లు, సోను, గడ్డం శ్రీనివాస్, శివ, రాముగౌడ్, ఆశీష్, తేజశ్రీతో పాటు పలువురు పాల్గొన్నారు. వారు పోటీలో దిగారంటే చాలు పథకం అందాల్సిందే. అంతలా స్పోర్ట్స్ కు ఆ పాఠశాల ప్రాధాన్యతనిస్తుండగా గెలుపుతో వచ్చిన విద్యార్థులతో పాటు ఆ గెలుపులో కీలకంగా వ్యవహరించిన పీఈటీని ప్రత్యేకంగా అభినందించి అభినందనలు పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేశారు. ఓల్డ్ బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధని పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి పి యోగేష్ టెన్నిస్ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జార్ఖండ్ లో నిర్వహించిన టెన్నిస్ వాలీబాల్ పోటీల్లో ఆల్ ఇండియాలో మినీ విభాగంలో మొదటి స్థానం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సురేంద్రతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థి యోగేష్ తో పాటు పీఈటీ సునీతను ప్రత్యేకంగా అభినందించారు.
సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. సికింద్రాబాద్లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో అదం సంతోష్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అదం సంతోష్ను నిర్వాహకులు శాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ భగవంతుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని అదం సంతోష్ తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంటా రాజ్సాగర్ పలు విభాగాల అధికారులను కలిసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మారేడుపల్లి ఎంఆర్ఓ మహ్మద్ అసదుల్లా, డిప్యూటీ తహసీల్దార్ రాజు నాయక్, ఆర్ఐ మోహన్ సర్వేష్, సిబ్బంది రాజుతో పాటు పలువురిని శాల్వతో సత్కరించారు. తుకారం గేట్ సీఐ శ్రీకాంత్ రెడ్డిని, ఎస్ఐ రామకృష్ణను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపి శాల్వతో సత్కరించారు. జాఫర్, యూసఫ్, మంద సురేష్, భూపతి, హరి, అనంతర, కృష్ణారావు, గోక రమేష్, రవి, దాసు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ అట్టగుట్ట శాస్త్రీనగర్లో రుద్రవీణ అసోసియేషన్ అధ్యక్షురాలు శోభ ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను నిర్వహించారు. ఆడపిల్లల చదువు కొరకు సావిత్రిబాయి పులే చేసిన కృషి మాటల్లో చెప్పలేందని ఆమె అన్నారు. శాస్త్రీనగర్లో సావిత్రిబాయి పులే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో నివాళులర్పించి జయంతి వేడుకలను జరిపారు. తల్లుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి, ఎంవి ఫౌండేషన్ ఆర్గనైజర్ సువర్ణ, జమున, లక్ష్మి, స్వరూప, తులసి, రామ్లీల, వరలక్ష్మి, విజయలక్ష్మి, రమ్య, హసీనా, జంబీ, నస్రీన్ బేగం, ధనలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్న హుమాయూన్ ఖాన్ ను పలువురు అభినందనలతో ముంచెత్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మహ్మద్ షకీల్ ఖాన్ కుమారుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు మాస్టర్స్ డిగ్రీస్ కోసం వెళ్లాడు. విజయవంతంగా ప్రముఖ విశ్వవిద్యాలయంలో అత్యంత క్లిష్టమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి పట్టాను అందుకున్నాడు. ఐటీలో మాస్టర్ డిగ్రీ సాధించడంతో హుమాయూన్ ఖాన్ మహ్మద్ తల్లిదండ్రులతో పాటు ఆయన కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేయగా పలువురు షకీల్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కుమారుడు ఐటీలో మాస్టర్స్ డిగ్రీ సాధించడం సంతోషంగా ఉందని, అంకిత భావంతో కష్టపడి చదివి మొత్తానికి అనుకున్నది సాధించాడంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మహ్మద్ షకీల్ ఖాన్ తెలియజేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.